హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి మడత కాజా అండి. పొరలు పొరలుగా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ మడత కాజాలు మనకి పర్ఫెక్ట్గా రావాలంటే ఈ వీడియోనైతే చూసేయండి. మీరు ఫస్ట్ టైం చేసినా కూడా నేను చెప్పిన విధంగా ఫాలో అయ్యి చేసేయండి, మీకైతే పర్ఫెక్ట్గా వస్తాయండి మడత కాజాలు. మనకి నెయ్యి ఏమీ అవసరం లేకుండా ఆయిల్తోనే ఈ మడత కాజాలు అయితే చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇంట్లో స్వీట్ చేయాలనిపిస్తే ఒకసారి ఈ మడత కాజాలు అయితే చేసేయండి. దీనికోసం అయితే కప్పు వరకు మైదా పిండిని తీసుకోవాలి. ఇలా మైదా పిండిని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోండి. ఇలా మైదా పిండి వేసేసుకున్న తర్వాత చిటికడంతా ఉప్పునైతే వేసేసుకోవాలి. ఇలా ఉప్పు వేసేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకు వంట సోడానైతే వేసేసుకోండి. ఇలా వంట సోడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనం ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. మీరు నెయ్యితో చేసుకుంటే నెయ్యి అయినా వేసేసుకోండి. నేనైతే ఆయిల్తో చేస్తున్నానండి. మనం ఆయిల్తో చేసినా కూడా కాజాలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను. ఆయిల్ వేయకముందే వాటర్ వేసి కలిపేసుకున్నాను పిండిని. మళ్ళీ ఆయిల్ని అయితే వేసానండి. మనం కప్పు పిండి తీసుకున్నాం కదా, 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోండి. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత వాటర్ని వేసేసుకొని మనం చపాతీ పిండి కంటే కొంచెం హార్డ్గా కలిపేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పాటు పిండిని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ అయితే రెడీ చేసేసుకుందాం. దీనికోసం కప్పు వరకు పంచదార, అలాగే 1.5 కప్పు వరకు వాటర్ని వేసేసుకోండి. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇలా మనం చక్కెరను కరిగించుకుంటూ కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అనేది రావాలండి. పాకం ఏమీ రానవసరం లేదు. కొంచెం గమ్మీగా స్టిక్కీగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాకాన్ని పక్కకు పెట్టేసుకోండి. మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని ఇలా 4 ఈక్వల్ బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పీటపై పెట్టేసుకొని పొడి పిండి చల్లుకుంటూ మనకి ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా అయితే చపాతీలను చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనం చపాతీ పీటపై అదే చపాతీని వేసేసుకొని ఇలా ఆయిల్ని అయితే మొత్తం చపాతీకి అప్లై చేసేసుకోవాలండి. ఇలా ఈవెన్గా అయితే ఆయిల్ని అప్లై చేసేసుకోండి. ఇప్పుడు మనం పొడిపిండిని అయితే మంచిగా చల్లేసుకోండి. ఈ చపాతీపై ఈవెన్గా ఇలా పొడిపిండిని అయితే చల్లేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ చపాతీని కూడా ఈ చపాతీపై పెట్టేసుకొని ఆయిల్ని అయితే అప్లై చేసేసుకోండి. మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యిని కూడా అప్లై చేసేసుకోవచ్చండి, లేదంటే బటర్ని కూడా చేసేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసినా కూడా మనకి కాజాలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మనం చేసుకున్న అన్ని చపాతీలను అయితే ఇలా వేసేసుకోవాలండి. కంపల్సరీగా ఆయిల్ అండ్ మైదా వేసేసుకోండి. అప్పుడే మనకి కాజాలు అనేది లోపల గుల్లగా వస్తాయి, లేదంటే పిండి అనేది కుక్ అవ్వదు. ఇలా అన్ని 4 చపాతీలు మనం చేసేసుకున్న తర్వాత ఇలా ఎడ్జెస్ నుండి నేను చూపిస్తున్న ఈ విధంగా అయితే మీరు చేసేసుకోండి. ఇలా నొక్కి పట్టి చేసేసుకోండి. మనం ఇలా నొక్కి పట్టి చేయడం వల్ల కాజాలు అనేది షేప్ అవుట్ అవ్వకుండా ఉంటాయి. ఇలా చపాతీ చివరి వరకు కూడా ఇలానే చేయాలండి. ఇలా చేసేసుకున్న తర్వాత మనం అంచులను అయితే ఇలా నొక్కి పట్టేసుకోండి. మనకి ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు 1 ఇంచు సైజులో అయితే కట్ చేసేసుకోండి కాజాలని. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం చపాతీ కోలతో ఇలా కొంచెం ప్రెస్ చేయండి. మనకి కొంచెం పొడుగుగా అయితే అయిపోతుంది కాజా. మరీ ఎక్కువగా కాకుండా అటు ఇటుగా కొంచెం నొక్కి పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న కాజాలు అయితే వేసేసుకోండి. ఈ కాజాలు అనేది లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలండి. అప్పుడే మనకి లోపల వరకు వేగి క్రిస్పీగా వస్తాయి కాజాలు అనేది. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న కాజాలన్నిటిని ఇప్పుడు పక్కకు పెట్టేసుకోవాలి. మనం మిగతా కాజాలను కూడా ఇలాగే ఆయిల్లోకి అయితే వేసేసుకోవాలండి. మనకి ప్రాసెస్ అంతా ఇక్కడే ఉంటుందండి. ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే లోపల వరకు బాగా వేగి క్రిస్పీగా వస్తాయి. మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల వేగవు, మనకి పర్ఫెక్ట్గా రావండి. ఈ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. లో ఫ్లేమ్లో వేయించుకుంటే గుల్లగా వస్తాయి కాజాలు అనేది. ఇప్పుడు ఈ కాజాలని ఒక గిన్నెలోకి పెట్టేసుకొని మనం రెడీ చేసుకున్న షుగర్ సిరప్ అయితే వేసేసుకోండి. షుగర్ సిరప్ అనేది కొంచెం హీట్గా ఉన్నప్పుడే వేసేసుకోవాలి. చల్లారినట్లయితే మళ్ళీ హీట్ చేసి వేసేసుకోండి. పాకం అనేది కాజాలు బాగా అబ్జర్వ్ చేసేస్తాయి. మనకి కాజాలు అయితే రెడీ అయిపోయాయండి. టేస్ట్ చాలా బాగుంటాయి.
ఇలా కనుక మీరు ఇంట్లో ఒకసారి చేసి పెట్టండి. అసలు ఇంట్లో చేశారంటే నమ్మరు. బయట నుండి తెచ్చారేమో అనుకుంటారు. అంత టేస్టీగా ఉంటాయి. ఏ స్వీట్ అకేషన్ అయినా కూడా ఇలా ఒకసారి కాజాలను ట్రై చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.